सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। హరి ఓం. సో నిన్న ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూసాం. ఏంటి? 10వ శ్లోకంలో పద్మపత్రమివ అంబస. సో నిజమైన సన్యాసి ఆర్ మోక్ష మార్గంలో వెళ్ళే సాధకుడు కానీ ఎలా ఉండాలి అంటే, ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా అంటనట్టు, ఎట్లయితే నీళ్ళల్లో తామరాకు ఉన్నప్పటికీ కూడా ఆ తామరాకుకి నీళ్ళు అంటుకోవో, దాని ప్లేసే అక్కడ కదా, అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళే అవకాశం అక్కడే ఉంటుంది. కానీ అది బురద అయినా సరే, వాటర్ అయినా సరే, ఏదైనా సరే తామరాకుని అవి ఏమీ చేయలేవు. అట్లాగా ప్రపంచంలో ఉంటూనే ప్రపంచంలో ఉన్న ఎమోషన్స్ కానీ, బంధాలు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ ఏవి మనం తీసుకోకుండా, వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండగలగాలి అని ఒక ప్రాసెస్ ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఎలా సాధ్యమవుతుంది అని అంటే, భగవంతుడికి మన కర్మలు అర్పించి, మనం చేసే ప్రతి పని భగవంతుడికి అర్పించి, సంగం త్యక్వా కరోతి యః, ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది కూడా వదిలేసినప్పుడు సాధ్యమవుతుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఒకసారి చదువుదాము నిన్నటి శ్లోకాస్. హరి ఓం. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇక్కడ వరకు నిన్న చూసాము. పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఆ సంఘం, ఆ కర్మల మీద, వాటి యొక్క రిజల్ట్స్ మీద ఒక భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని వదిలేయాలి. ఇక్కడ ఇది మనం వింటే ఆ స్థితిలో ఉండేది కాదు, ఇది చేస్తున్నప్పుడు ఆ స్థితిలో ఉండేది. ఓకే, నేను ఎంత చెప్పినా కూడా ఓకే ఎప్పుడో చేసినప్పుడులే అన్నట్టు కాకుండా, మనం డైలీ మనం చేసే చిన్న చిన్న పనులలో మనం చెక్ చేసుకోవడం అన్నమాట ఇది. ఇప్పుడు ఎప్పుడో ఏదో ఒక పెద్ద పని చేస్తాం, పెద్ద సేవ చేస్తాం, ఆ సేవ చేసినప్పుడు మనం ఈ భావం పెంచుకున్నామనేది కాదు.
డైలీ మనం చేసే పనులు కానీ, మనం మాట్లాడేది కానీ, మనం చూసేది కానీ, మనల్ని మనం చెక్ చేసుకోవడం ఇక్కడ. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక విషయం చెప్తుంటాను. ఏంటి అంటే, ప్రతిసారి మనకి మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి అంటే, ఒక ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ చూస్తుంటాం. బయట ఏదో విషయం జరుగుతుంటుంది. అయితే వన్ పర్సన్, ఎక్స్ పర్సన్, వై పర్సన్ మాట్లాడుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు, సంథింగ్ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. మనం ఎలా చూస్తాం? ఒక థర్డ్ పర్సన్ లాగా అసలు నిజమేంటి, అబద్ధం ఏంటి, లైక్ ఒక ఎంక్వైరీ లాగా చూస్తుంటాం. మనకి ఏది తెలీదు, మనకి ఎవరు రిలేటివ్స్ కాదు, మనకి ఎవరు ఆపోజిట్ కాదు. మనం వాళ్ళకి బయటికి ఉండి సాక్షిలాగా చూస్తూ ఉంటాం కదా. అది ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఈ దాన్ని మనం మనలో జరిగే విషయాలతో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక ఫస్ట్, లైక్ మనకి అర్థం కావడానికి స్టెప్. సో మనం ఎట్లా చూసుకోవాలి అంటే, మన మనస్సు, బుద్ధి రెండు చర్చిస్తూ ఉంటాయి. బుద్ధిలో మనం నేర్చుకున్న జ్ఞానం అంతా ఉంటుంది. మనస్సు ఏమవుతుంది అని అంటే, ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, అంటే జనరల్గా మనస్సు, బుద్ధి అనేది మన టర్మ్స్ కింద కౌంట్ చేయాలి. కొంతమంది బయట మైండ్, ఇంటలెక్ట్, హార్ట్, బ్రెయిన్ అట్లా అన్నీ వాడుతుంటారు, అవి డిఫరెంట్. సో ఇప్పుడు మీకు మనస్సు, బుద్ధి అర్థమైంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. బుద్ధిలో మనం వింటున్న నాలెడ్జ్, జ్ఞానం అంతా ఉంటుంది. ఓకే, అది ఇంటలెక్ట్ బాక్స్. దెన్ మనస్సు ఏం చేస్తుంది అంటే, ఇంతకు ముందు మన కోరికలు ఏమైతే ఉన్నాయో వాటితో కలిసి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత నాలెడ్జ్ విన్నప్పటికీ కూడా, నాకు బయటికి వెళ్ళి ఏదో ఇంద్రియాలతో విషయాలు కలిస్తే ఎంజాయ్మెంట్ అవసరం ఉంది అని నా మనస్సు నన్ను ప్రొవోక్ చేస్తుంది అనుకోండి. ఇది హై వచ్చేసినప్పుడు నేను ఎంత నాలెడ్జ్ విన్నా అది కప్పబడిపోతుంది. అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. లేదు, మనసులో చిన్న కోరిక ఉంది బట్ బుద్ధిలో అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంది అంటే, ఆ జ్ఞానంని బ్యాకప్ చేసుకొని ఎమోషన్స్ని లీడ్ చేయవచ్చు. అందుకే ఇక్కడ ఎమోషన్ ఏదైనా అనుకోండి, మనకి ఏదైనా డిజైర్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, జలసీ అవ్వచ్చు, రకరకాల ఎమోషన్స్ ఏమైనా అవ్వచ్చు. కొంతమంది నాకు కోపం తగ్గించుకోవాలని ఉంది. ఎలాగా అంటే, ఒకసారి ఎవరో క్లాస్ పెడుతున్నారంట. ఏమని అంటే, కోపం, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఉంటాయి కదా, టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్. సో యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నారంట ఆ పర్సన్. అయితే సరే చేస్తున్నారు. ఇట్లా టైం ఎప్పుడు అంటే, సరే పలానా టైం 10 o'clockకి అని అంటే, సరే అయిపోయింది. 10 అయింది, ఎవరు రాలేదు. ఎవరు రాకపోయేసరికి ఆయనకు చాలా కోపం వచ్చింది. వాట్ ఈస్ దిస్, నేను చెప్పిన కదా 10 వరకు అందరు రెడీ ఉండాలి, అన్నీ ఉండాలి, అది ఇది అని అరుస్తూనే ఉన్నాడు అనమాట. కోపం వస్తుంది నాకు, ఎందుకు ఇలా చేసిర్రు అని. యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ చెప్పాలి అంటే, ముందు చెప్పే వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్. దెన్ ఇంకొకటి, యూనో ఈ మధ్యలో ఇట్లా వన్ డేలో ఇది చేసేయచ్చు, 30 రోజులలో ఇది చదవడం, 30 రోజులలో అది నేర్చుకోవడం, అట్లాగా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి కదా. మాకు ఏమైనా 2 టిప్స్ చెప్పండి కోపం తగ్గించుకోవడానికి. చెప్తాం కావచ్చు, అది ఓన్లీ సబ్జెక్ట్ వరకే. 5 టిప్స్ ఓకే చెప్తారు కావచ్చు, ఎవరైనా సింగిల్ టిప్ చెప్తారు కావచ్చు. బట్ ఇది టెంపరీగా కొంతవరకు మనం ఆపుకోవడానికి. పర్మనెంట్గా ఎప్పుడు మనకి ఏదైనా సరే మేనేజ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది, దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే. అండ్ ఆ జ్ఞానం ఇప్పుడు నాకు లైక్ ఒక 50% యాంగర్ ఉంది. దీన్ని ఆపడానికి నాకు 100% నాలెడ్జ్ ఉండాలి. 50% యాంగర్ కోసం 20% నాలెడ్జ్ నేర్చుకుంటే ఇది ఎప్పుడో ఇంకా అందులో కలిసిపోతుంది. సో ఇక్కడ మైనస్ అయిపోతుంది అనమాట. మనల్ని మనం చెక్ చేసుకుంటే అప్పుడే మనకు అర్థమవుతుంది, ఓహో నాకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా నా కోపం, నా యాంగర్ని ఓవర్ పవర్ చేస్తుంది. ఇదే కదా మనం రామాయణంలో కూడా చూసింది. ఇప్పుడు సీతాదేవికి తెలీదా అది బంగారు జింక లాంటి అడవిలో ఉండవు అని? కోర్స్ తెలుసు. రాముడికి తెలీదా? తెలుసు. లక్ష్మణుడికి తెలీదా? తెలుసు. ఎందుకు? వాళ్ళు ఆల్మోస్ట్ 13 ఇయర్స్, 12 ఇయర్స్ పైన స్పెండ్ చేసిరు కదా. ఇది క్లైమాక్స్లో బంగారు జింక స్టోరీ. తర్వాత లంకకి వెళ్ళిపోతుంది, 1 ఇయర్ ఉంది, తర్వాత వచ్చేస్తుంది. సో అన్ని రోజులు అడవిలో ఉండి చూసి వాళ్ళకి ఏమేమి ఎక్కడెక్కడ ఏ టైంలో ఏవి వస్తాయి, రాక్షసులు ఏ విధంగా మనకి మోహన్ యూనో చేంజ్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసు.
కానీ అక్కడ ఏమైంది, కావాలి అనే కోరిక పెరిగేసరికి ఇంతకు ముందున్న నాలెడ్జ్ అంతా కవర్ అయిపోయింది. ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. విశ్వామిత్రుడు కూడా తపస్సు చేయడానికి వెళ్ళింది, మళ్ళీ ఏదో ఒక చిన్న కోరిక వల్ల ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. అట్లా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. జడభరతుడి స్టోరీ కూడా, ఆయన రాజ్యం అవన్నీ వదిలిపెట్టేసుకొని నేను ఇంకా ఆత్మ కోసమే ప్రయత్నం చేస్తా, నా స్థితి నేను అందుకుంటా అని చెప్పి అడవికి వచ్చేసింటారు. చిన్న జింక పిల్ల మీద ఉన్న ప్రేమ, అక్కడ బంధం అయిపోయింది. సో ఏమవుతుంది అని అంటే, ప్రతి ఒక్కరికి బుద్ధిలో నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, విన్న నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనస్సులో ఉన్న కోరికలు, ఎమోషన్స్, ఈ వాసనలు, సంస్కారాలు ఏం చేస్తాయంటే దాన్ని కవర్ చేస్తుంది. ఇది చేయనీయకుండా చూసుకునే స్వభావం మనం పెంచుకోవాలి. అందుకోసమే ఎవ్రీడే సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇన్ కేస్ ఒకవేళ మన మనసు కొంచెం చెదిరినట్టు, అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బాధపడుతున్నట్టు, డైవర్ట్ అవుతున్నట్టు తెలిసినా వెంటనే మనం వెనక్కి లాక్కోవచ్చు. పక్క వాళ్ళని కాదు లాగేది, ఇక్కడ మనతో మనకే వార్. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరైతే ఈ విధంగా అనాలసిస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళు కర్మయోగం, అందుకే అంత కర్మయోగం అంటే ఎక్కడో ఏదో పెద్ద పని, ఆ పనిలో మనం ఏదో త్యాగం చేసినాం అదంతా కాదు. ముందు మనం చేసే డైలీ యాక్టివిటీస్లో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు చేస్తున్నా, ఒక మాట మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రతిదీ హెడ్కి తీసుకోవాలని అలా కూడా చెప్పట్లేదు. కొన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి, వదిలేయాలి. సపోజ్ ఏదైనా మన సైడ్ నుంచి మిస్టేక్ జరిగితే ఎస్, దానికి ఒక సారీ ఫీలింగ్ ఉండాలి, ముందుకెళ్ళాలి, అక్కడే ఆగిపోవద్దు. కానీ ఎంక్వైరీ లేకుండా మాత్రం ముందుకెళ్ళాలి. ఆ అలర్ట్ లివింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ లివింగ్ అంటాం. సో ప్రజెంట్లో ఉంటూ జీవిస్తున్నాం అనుకోండి, మనం ఆ మూమెంట్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసినాం, ఆ మూమెంట్ని కంప్లీట్గా జీవించేసినాం. దానివల్ల ఎఫెక్ట్ రాదు ఇంకా మనకి. బాగా ఆలోచించండి, మళ్ళీ చెప్తా. పాస్ట్లో మనం ఏదో ఒకటి చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఆలోచిస్తాం, అరే నేను అలా చేసింటే బాగుండేది. సో ఏమైంది, ప్రజెంట్ అంతా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాం. ప్రజెంట్ మనం లాస్ట్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి దీని రిజల్టే ఫ్యూచర్. సో రేపు కూడా ఏమొస్తుంది, ఈ రోజటి దుఃఖమే రేపు వస్తుంది. అయ్యో నిన్న ఈరోజు 2 రోజులు ఏడుస్తూనే ఉన్నా అండి, దానివల్ల ఎఫెక్ట్ బాడీ మీద వస్తుంది. దానివల్ల మనం ఎక్కడికో హాయిగా మన పని మనం చేసుకునే వాళ్ళం ఎటు వెళ్ళిపోతున్నాం, సైకియాట్రిస్ట్ అని, డాక్టర్ అని, ఇంకెవరో అని కొంతమంది, లేకపోతే అడిక్షన్స్, ఇంకెట్ సైడ్ ఎట్సైడ్. సో ఇట్లాగా మనని మనం ఎటు వెళ్ళాలో అటు కాకుండా వేరే సైడ్ బంధాల సైడ్ పడేసుకుంటాం. ఇది జరగకుండా చూసుకోవాలి అంటే ఎవ్రీ టైం సెల్ఫ్ చెక్ జరగాలి, అనాలిసిస్ జరగాలి. సో సాక్షి భావంలో ఉంటూ నా మనస్సు, నా బుద్ధిలో ఉన్న జ్ఞానం కంప్లీట్గా నేను నేర్చుకున్నది నేను పాటించబోతున్నానా, లేదు. మరి ఎక్కడ మైనస్ అవుతుంది, ఓకే పలానా ప్లేస్లో మైనస్ అవుతుంది, నెక్స్ట్ టైం నుంచి కానివ్వకుండా చూసుకోవాలి. ఇది సపోజ్ ఏదైనా సరే, ఇప్పుడు సింగింగ్ ఉందనుకోండి, బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళందరికీ చెప్తుంటారు మీరు ఇక్కడ తప్పులు పాడారు, ఇది చేశారు అని, మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకెళ్తాం. ఇది కూడా అంతే. అయితే బయట మనం ఏదో సాధించడానికి కాదు, ఇక్కడ మన స్వరూపం మనమే తెలుసుకోవడానికి, కంప్లీట్ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాం. సో 12th శ్లోకంలో ఏమంటున్నారంటే, యుక్త అయుక్త ఇద్దరు గురించి చెప్తున్నారు. యుక్త అంటే యోగయుక్తుడు, యోగంతో కూడుకున్నవాడు ఎవరైతే ఉన్నారో ఆ యోగ సిద్ధిలో ఉన్నప్పుడు ఆయన కర్మఫలం త్యక్వ, కర్మఫలాలన్నింటినీ వదిలేసి ఏం పొందుతాడు, పరమమైన శాంతి స్వరూపాన్ని పొందుతాడు. దెన్ అయుక్త కామకారేణ, ఈ అయుక్త పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అట్లాగా చేయరాని వాడు, ఆయన ఫల ఆపేక్షలో పడిపోయి ఈ బంధంలోనే చిక్కుకుంటూ ఉంటాడు. సింపుల్. మనకు ఎందుకంటే ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, కారణం మనమే. సింపుల్. దాన్ని మనం ఆ చిక్కుముడి ఒకటి ఇప్పేసినామా అన్ని ఆన్సర్స్ దొరికిపోతాయి. అట్లీస్ట్ మనకి అవే అయినా కనిపిస్తుంది. ఒకటేసారి అన్నీ క్లియర్ అయిపోతే నేను చెప్పట్లేదు, బికాస్ మనకు అన్నీ సంస్కారాలు మన వెంటబడి వస్తూనే కాబట్టి
వెంటనే ఫస్ట్ టైంకి ఏది క్లీన్ అవ్వదు, ఏది అంత క్లియర్గా అర్థం కాదు. బట్ స్టిల్ మనం ప్రయత్నిస్తూ ఉండాలి అనేది ఇక్కడ వే అన్నమాట. ఓకే, సో 13th శ్లోకంలో ఇక్కడ రెండు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత కానీ పురాణాలు కానీ ఏదైనా అవి చెప్పే పద్ధతి ఒకలాగుంటాయి, పద్ధతిని క్యాచ్ చేయాలి. ఏంటి, ఇక్కడ సన్యాసి గురించి చెప్తూనే సాధకుడు ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, సో మన దృష్టి ఎట్లుండాలి, నేను సాధకుడు, సో నేనేమి మార్చుకోవాలి అనేది ఉండాలన్నమాట. దెన్ మనం ఒకవేళ ప్రపంచంలో అలాంటి గొప్ప వాళ్ళని చూసినా కూడా, మహాత్ముల స్టోరీస్ చదివినా కూడా వాళ్ళ యొక్క విలువ అర్థమవుతుంది. ఓ, వాళ్ళ పరిస్థితుల్లో అలా చేసిర్రు, మనం అట్లా చేయగలుగుతామా? నో వే, చేయలేదు. సో నేను పెంచుకోవాలి ఆ గుడ్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ నేను పెంచుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఏంటి అని అంటే, నేను పెంచుకుంటున్నా కానీ నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను అట్లా ఉండనివ్వట్లేదే కదా. 24 గంటలు క్లాసు వినని వాళ్ళతో తిరుగుతున్నాం మాతాజీ, వీళ్ళందరూ ఇట్లా లేరు కదా, మేము ఒక్కరమే మంచిగా ఉండే లాభం ఏంటి? అదంతా మనసు చేసే ఎక్స్క్యూజ్ అనమాట. మనం గమనించాలి ఏంటంటే, మనసు అట్లా చెప్తుంది మనకి కదా. కొద్ది రోజుల ముందు మనం కూడా ఈ సబ్జెక్ట్ వినని వాళ్ళమే కదా, అప్పుడు మనకు తెలియకుండా మనం ఎంతమందిని ఎంత టార్చర్ పెట్టినామో కదా. సో అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఇప్పటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మనం షేర్ చేస్తూ ఉంటే, స్పెండ్ చేస్తుంటే అదే తిరిగి వస్తుంది. సడన్గా ఏది మారదు, ఈవెన్ మన మనసు కూడా ఒప్పుకోదు. బట్ మనం దానికి ఏమంటారు, ట్రైనింగ్ ఇవ్వడం, దారి చూపించడం అనేది మొదలు పెట్టాలన్నమాట. అది మనం ఈ యొక్క ఆపర్చునిటీని వినియోగించుకోవడం అంటే. దెన్ మనకి 13వ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే మరి అన్ని పనులు చేస్తూ ఉన్నాడు కదా మరి సన్యాసి, మరి ఏంటి ఆయన గురించి సంగతి అనేది చెప్తున్నాడు, విందాం ఏంటో. 13 సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నెక్స్ట్, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. రైట్. సో మరి ఈ సన్యాసి అనే విధానం కానీ, సన్యాసి కానీ మరి ఇప్పుడు ఏ పనులు చేస్తున్నా పనులు వదిలేయమంటున్నారు. అట్లా పని ప్రాసెస్లో నేను చేస్తున్నా అని అహంకారం వదిలేయాలి. దెన్ కర్మఫలంతో మనకు సంబంధం లేదు. ఇవన్నీ వదిలేసిన తర్వాత ఇంకేముంటుందండి లైఫ్లో? చప్పగా ఉప్పు లేనట్టు ఉంటుంది కదా కదా. ఎప్పుడు చూసినా ఏదో శాస్త్రమే చెప్పి అది వదిలేయండి, ఇది వదిలేయండి, ఇది వదిలేయండి. ఎందుకండి మరి ఇవన్నీ ఇచ్చిర్రు అన్నీ వదిలేసుకోవడానికి? కాకపోతే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన గుర్తుంచుకోవాలి మీరు. ఏంటంటే సముద్రంలో అంత వాటర్ ఉంటాయి కానీ అది ఒక్కటి కూడా తాగడానికి పనికిరాదు. ప్రపంచం అంతా ఉంది, ఇంద్రియాలు ఇచ్చిండు మనకి భగవంతుడు, ఎంజాయ్ చేయడానికి వస్తువులను ఇచ్చిండు, మరి ఎంజాయ్ చేయొచ్చు కదండి. అరే నీ పర్పస్ ఇది కాదు. మరేంటి, నీకు హ్యాపీనెస్ కావాలా? కావాలి, వెరీ క్లియర్. కానీ ఇందులో హ్యాపీనెస్ లేదు, నీకు తాత్కాలికంగా అనిపిస్తుంది. ఈ రియాలిటీ తెలుసుకున్న వాడు ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇంతే, ఎంత చెప్పినా శాస్త్రం ఇదే ఫైనల్. సో ఇదేంటంటే జస్ట్ ఫార్ములా. మనం ఎప్పుడైనా డిప్రెషన్కి వెళ్ళిపోతే నో 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 వీళ్ళ దగ్గర సుఖం లేదు, ఈ వస్తువు దగ్గర సుఖం లేదు, ఈ ఇంద్రియాలని ప్రపంచం వైపు ఎక్కువ పెట్టినామనుకోండి, ఎక్కువ చూస్తే ఏమవుతుంది, కళ్ళు నొప్పి, చెవులు నొప్పి, తలనొప్పి, ఇంకేదో నొప్పి. బాగా తిన్నామనుకోండి, లోపల ఏంటి, ఏదో అల్సరు, తినకపోతే ఏదో ఇంకోటి, షుగరు, బీపీ, రకరకాల బాడీలో ఏమైనా సరిగ్గా ఉన్నారు, ఏది సరిగ్గా లేదు, హైట్ లేదు. ఇదంతా కూడా జస్ట్ మనం ఒక మీడియం, దీన్ని వాడుకొని హయ్యెస్ట్ గోల్ని రీచ్ అవ్వడానికి. సపోజ్ ఇప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదా, ఈ జంపింగ్స్ ఉంటాయి కదా, ఒలింపిక్స్లో రకరకాల జంపింగ్స్ ఉంటాయి.
వాళ్ళు అట్లా హై జంప్ ఇవి చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఒక పోల్ జంప్ లాంటిది ఉంటుంది. ఒక పోల్ పట్టుకొని వాళ్ళు అటు సైడ్ దుంకాలన్నమాట. ఎవరు ఎంత దూరం దుంకితే వాళ్ళు విన్నారు. కానీ ఆ పోల్ పట్టుకొని వాడు పోయిండనుకోండి చచ్చిపోతాడు, పడిపోతాడు, ఎక్కడో ఇరిగిపోతాడు కదా. హా, కానీ ఇక్కడ ఆ పోల్ ఎందుకు యూజ్ అవుతుంది? ఆ జస్ట్ ఆ లాంగ్ జంప్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ నేను పోల్ పట్టుకొని ఉంటా అంటే నాట్ కరెక్ట్. ఎక్కడో ఒక దగ్గర ఆ పోల్ పట్టుకుంటే మధ్యలో ఆగిపోతాడు, లేకపోతే అటు ఇటు ఊగుతూ ఉంటాడు. సేమ్ అంతే. మరి శరీరం ఎందుకు వచ్చింది, ప్రపంచం ఎందుకు ఉంది అని అంటే ఇది మాయా, ప్రకృతి, భగవంతుడు సృష్టించిన ప్రకృతి. కానీ భగవంతుడు మనల్ని ఇందులో ఎంజాయ్ చేయమని చెప్పలేదు. మనం అనుకుంటున్నాం ఇందుకే కదా ఇచ్చిండు అని చెప్పేసి. కాదు కాదు, దీన్ని దాటమనడానికి ఇవ్వడం జరిగింది. నాన్న ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు భగవంతుడు. ఏంటి గిఫ్టా? ఎప్పుడు ఇచ్చిండు ఈయన? మాకు అసలు రోజు పూజ చేస్తే కనీసం ప్రసాదం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మేమే ఆయనకి ప్రసాదం పెడుతున్నాం, నైవేద్యం పెడుతున్నాం. దేవుడు ఎప్పుడు మనకి ఏం గిఫ్ట్ ఇచ్చిండు? నవద్వారే పురే దేహి, ఈ దేహం ఏదైతే ఉందో అది గిఫ్ట్. ఓహో, గిఫ్టా? సరే, మళ్ళీ ఎట్లా ఉంది దేహం అంటే నవద్వారే. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎన్ని డోర్స్ పెడతారు? ఏమండి భాస్కర్ గారు, ఎన్ని డోర్స్ పెడతారు? మహా అయితే 4 డోర్లు పెట్టుకుంటారు. 4 దిక్కులు 4 డోర్లు కదా. సరే, పైన ఒకటి పెట్టేద్దాం అనుకోండి, 5 పెట్టుకోండి. ఇంకెన్ని పెట్టుకుంటామండి? ఇంక చాలు, మళ్ళీ రోజు అన్ని క్లోజ్ చేసుకొని పడుకోవద్దు కదా. మహా అయితే మనం అన్ని దిక్కులు పెట్టుకుంటాం, 4 దిక్కులు. మనకి ఇక్కడ ఇచ్చిన ఇంటికి ఎన్ని డోర్స్ ఉన్నాయంట తెలుసా? 9 డోర్స్. నవద్వారే, నవద్వారాలు, 9 ద్వారాలు ఉన్నాయి. పురే దేహి, ఈ దేహం అనే పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. అంటే ఇది మామూలుగా మనం చూసే ఇల్లు కాదు, పెద్ద మహా ఒక కోట అన్నమాట. కొన్ని మూవీస్లో ఏదో పెద్ద రాజభవనం అట్లా చూపిస్తుంటారు కదా, మహాపురం అని. దానికి అన్ని రకాల ద్వారాలు ఉంటాయి. ఎక్కువ ద్వారాలు ఉంటే ఏమవుతుంది బాగా ఆలోచించండి. కొంచెం అంత కష్టమే కదా. అన్ని రాత్రి పడుకున్న తర్వాత ఇంతకీ సౌత్ డోర్ వేసినా లేదా, నార్త్ డోర్కి తాళం వేసినా లేదా కదా. ఇంట్లో 2 డోర్స్ ఉంటేనే కష్టమవుతుంది, వేసానా లేదా పడుకునేటప్పుడు డౌట్. ఈ వాచ్మెన్ గారు సరిగ్గా చూస్తున్నా లేదా, కరెక్టే కాదా. బయట డోర్ వేసా, మరి సెకండ్ డోరు ఓకే, పై గడి పెట్టా, కింది గడి, ఇన్ని డౌట్స్ ఉంటాయి ఎందుకు? బికాజ్ మనకి సెక్యూరిటీ కావాలి, మనం హాయి పడుకోవాలి అని. అలాంటిది ఇక్కడ ఆలోచించండి, 9 ద్వారాలు ఉన్నాయి అంటే ఎంత భయం ఉండాలి మనకి. 9 ద్వారాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడానికి కాదు. భగవంతుడా, నేను ప్రపంచంలోకి ఎక్కడి నుంచైనా జారిపోవచ్చు. అర్థమైందా? 9 ద్వారాలు ఉన్నాయి, ఏ ద్వారం నుంచైనా నేను బయట ప్రపంచంలో పడిపోవచ్చు. సో నన్ను ఇంకా ఎక్కువ కాపాడు అని అనుకోవాలి మనం. అది మన పర్సెప్షన్ చేంజ్ అయ్యే విధానం. సో ఇక్కడ నవద్వారాల నుంచి ఈ సన్యాసి లక్షణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వకర్మలని వదిలేసి ఆయన మెదులుతూ ఉన్నాడు. ఓకే, కానీ ఇక్కడ చెప్తున్నా సర్వకర్మాని మనస సన్యస్యాస్తే సుఖం వశి. ఆయన ఏది చేసినప్పటికీ కూడా నిగ్రహవంతుడై 9 ద్వారాల నుంచి చేయకుండానే కనిపిస్తున్నాడు. 9 ద్వారాలు ఏంటి ఇంతకి తెలుసుగా? అందరికీ తెలిసిన విషయాలే. 2 కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు, పాయు, ఉపస్థ. ఓకే, సో ఇవన్నింటి నుంచి చూడండి ఎంత డేంజర్ రాబోతుంది. కళ్ళంటే మూసుకుంటాం, నో 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 మేము చెడు చూడమండి, కంకి రెప్పలు ఇచ్చింది కదా. చెవులు చాలా డేంజర్, చెవులకి డోర్లు ఇవ్వలేదు కదా. చెవులు ఎంత మూసుకున్నా కూడా వినిపించేస్తూనే ఉంటాయి మనకి, అదొకటి. దెన్ అన్నిటికంటే డేంజర్ ఏంటి తెలుసా? ముక్కు. ముక్కు ఒక్కసారి వాసన చూసింది అనుకోండి, మనం దీన్ని ఎక్కువ వాడము, బట్ కొంతమంది ఉంటారు చాలా ఈ సెన్స్ వాళ్ళకి చాలా పనిచేస్తుంటాయి. అది ఇన్ కేస్ పాజిటివ్ థింగ్స్కి పనిచేస్తే పర్వాలేదు, కానీ ఒక్కసారి ఏదైనా స్మెల్ చూసినాం అనుకోండి, వాసన చూసినాం అనుకోండి, అది మర్చిపోవు, అదే కావాలి అని అనిపిస్తుంది కదా.
అదే కావాలి అదే కావాలి. మళ్ళీ ఒకసారి వచ్చిందనుకోండి, ఒక్కసారి మంచి కాఫీ స్మెల్ చూసాం, అట్లాగా మనం ఏంటి, సపోజ్ హైదరాబాద్ నుంచి ఎక్కడికో విశాఖపట్నమో విజయవాడ ఎక్కడికో వెళ్తున్నాం, మధ్యలో ఒక దగ్గర చిన్న స్టాప్లో ట్రైన్ ఆగింది, 2 minutes అని చెప్పారు. 2 minutes దిగుదాం దిగుదాం, కొంతమంది ఉంటారా, సరే అడ్వెంచర్ చేద్దాం, దిగుతారు, మంచి కాఫీ ఇచ్చారు, స్మెల్ చూసారు, ట్రైన్ స్టార్ట్ అయింది, సరే సరే ఎక్కేసారు. ఇంకా ఆ సేమ్ జర్నీలో ఎప్పుడు వెళ్ళినా ట్రైన్ ఎప్పుడు ఆగుతుందా వెయిట్ చేయాలి, ఆ కాఫీ ఎప్పుడు తాగాలా వెయిట్ చేయాలి. అయిపోయింది ఏంటి, వాసన, ఇదే వాసన ఒక ఇంప్రెషన్ పడిపోయింది. మన వాసనలకు కూడా ఇదే, ఇక్కడ నుంచే వచ్చింది పేరు వాసన అని. ఒక్కసారి స్మెల్ చూసినామా ఇంకా దాన్ని అనుభవించడానికి ప్రతిసారి మనం మొత్తం డే ఏదైనా మర్చిపోతాం. చిన్న విషయమే ఇది, కానీ చాలా డేంజరస్ థింగ్స్కి మనల్ని లాక్కెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఈ దేహధారి అంటే ఎవరైతే దేహాన్ని ధరించి ఉన్న మన సన్యాసి ఎవరైతే ఉన్నాడో, నిగ్రహవంతుడై 9 రంధ్రాల నుంచి, దేహంలో ఉన్న ద్వారాల నుంచి ఏం జరిగినా ఆయనకి సంబంధం లేదు, ఆయన నేను చేస్తున్నా అనుకోరు, కానీ సుఖంగా ఉంటాడు. అది ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. మనకి ఎప్పుడు కానీ ఏదో చేస్తే సుఖం, చూస్తే సుఖం, తింటే సుఖం, కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ లైన్ చెప్తున్నారు, ఏంటి తెలుసా, నువ్వు ఏం చేయకుండా నువ్వు సుఖం. అందుకే మాతాజీ నేను కరోనా టైం ముందు నుంచి కూడా అంతే, కరోనాలో కూడా అంతే, ఏ పని చేయను మా ఇంట్లో, తిండి కూడా తినొద్దు మరి. కొంతమంది అంటే ఏ పని చేయను నేను, అందుకే ఏ పని చేయను, పడుకొని కూడా పడుకోవద్దు, తిండి కూడా తినొద్దు, లే అవి రెండు నడుస్తుంది. కాదు ఇక్కడ ఆయన చేసే పని ఈ నవద్వారాల నుంచి ఏమీ చేయకుండా కూడా ఆయన సుఖంగా ఉంటున్నాడు అంటే ఇక్కడ భావం లేదు నేను చేస్తున్నా అనేది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మరి అట్లా పాసిబుల్ అవుతుంది అంటే, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ నా కర్తృత్వం నా కర్మాణి, కర్తృత్వ భావం లేదు అంటే నేను చేస్తున్నా అనే భావాన్ని కర్తృత్వ భావం అంటున్నా, అది లేదు. ఓకే, నా కర్మాని, కర్మలలో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా కర్మాని పని లేదు, పని చేస్తున్నా అన్న భావం లేదు. లోకస్య సృజతి ప్రభు, ఇక్కడ ఈ ప్రభు అని అంటున్నారు అనమాట. ప్రభు అని ఒక పేరు పెడుతున్నారు. ప్రభు అంటే ఇక్కడ ఏంటి అని అంటే రూలర్, ఓకే, శాసించేవాడు. ఇక్కడ ఏం శాసిస్తున్నాడు అని అంటే ఆయన సృష్టించలేదు ఏ దాన్ని కూడా. కర్మఫలం ఏదైతే రావడం ఉందో, పని యొక్క ఫలం నేను చేస్తున్నా అనే భావం ఏది కూడా ఆయన ద్వారా రావట్లేదు. కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అవునా, మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి అంటే సింపుల్, స్వభావస్తు ప్రవర్తతే. దీనికి కారణం ఏంటి తెలుసా, ప్రకృతి. ప్రకృతి అంటే ఇక్కడ మాయా. మాయా అంటే డెఫినేషన్ ఒకసారి చెప్పాను, యా మా సా ఇది మాయ. సో ఏదైతే లేదో అదే మాయ, ఏది లేదో అది మాయ. అంటే అది లేదా, లేదు, మరి అనిపిస్తుంది బికాజ్ అది మాయ. మ్యాజిక్ షో, వావ్, చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ కదా. పెద్ద మెజిషియన్ అండి, చాలా ఫేమస్ పర్సన్, ఒక్క పావురం కాదు 10 పావురాలను తీస్తాడు. నిజమా, మ్యాజిక్ అది కదా. నేను చూస్తే కానీ నమ్మనండి, చూసినా కానీ అది మ్యాజికే. ఎస్, కనిపిస్తుంది కళ్ళకి, కానీ అది నిజం కాదు అని మనకు తెలుసు. అర్థమైందా, కళ్ళకి కనిపిస్తుంది, సో దాన్ని బట్టి ఏంటి, కళ్ళకి కనిపించేదంతా నిజం కాదు. మనకి ఆకాశం కనిపిస్తుంది నీలి రంగులో, బట్ నిజానికి నీలిరంగు కాదు. సముద్రం నీలిరంగు కనిపిస్తుంది, బట్ నిజానికి కాదు. మనకు కనిపించేది అన్ని కాదు, మనకి కనిపించని నిజం, అలా కూడా అవ్వచ్చు కదా. సో ఇంద్రియాలకి ఈ గోళాలు నవరంధ్రాలు ఏమైతే ఉన్నాయో వాటికి లిమిటెడ్ పవర్ ఉంది. ఇప్పుడు సపోజ్
ఈ మన ల్యాబొరేటరీలో రీసెర్చ్ చేస్తున్నారు, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కదా. కరోనా వైరసే అనుకోండి, కనిపిస్తుందా? నో వే. బట్ దాన్ని చూడడానికి డిఫరెంట్ లెన్స్ వేసుకొని ఆ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో చూసినప్పుడు దానికి కనిపిస్తుంది. అంటే దాని పరికరం వేరు. అంటే అర్థమైందా? మన కన్నుకి లిమిటెడ్ ఫ్యాక్టరే ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అట్లా ప్రతి ఇంద్రియానికి ఒక లిమిటెడ్నెస్ ఉంది. దీనికి ఇంతవరకే సాధ్యమవుతుంది, మన ముక్కుకి ఇంతవరకే, చెవులకి ఇంతవరకే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం వినే సౌండ్ డెసిబల్స్ ఏదైతే ఉందో వాటికంటే పశువులు వినే డెసిబల్స్ సౌండ్ ఎక్కువ అన్నమాట. ఇంకా సూక్ష్మంగా అని సౌండ్ అయినా అవి వింటాయి కదా. అందుకోసమే ముందే పశువులకి వీటన్నిటికీ తెలుస్తుంది, కుక్కలకి అని అంటే ఇవి వాటికి ఇంకా తక్కువ సౌండ్ని వినే కెపాసిటీ ఉంది. సో ప్రతి ఒక్క ఇంద్రియానికి లిమిటెడ్నెస్సే ఉంది. మరి ఏంటి ఇదంతా అంటే ఇదంతా ప్రకృతి, మాయ. మళ్ళీ మాయలో 3 గుణాలు వ్యక్తమైనవి, అవే సత్వం, రజస్సు, తమస్సు. సో ఎవరిలో ఏది ఎక్కువ ఉంటే వాళ్ళు అటు సైడే వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ దీనన్నిటికీ పరమాత్మకి సంబంధమే లేదు. ఇది క్లారిటీ రావాలి. ఇదేంటి తెలుసా? వివేకం. సాధనా చతుష్టయంలో వివేకం ఏంటి? ఫస్ట్ మనం డెఫినేషన్ చూసినాం, నిత్య అనిత్య వస్తు వివేక. నిత్యమైన వస్తువు ఏంటి, అనిత్యమైన వస్తువు ఏంటి, అది తెలుసుకున్న వాడికి స్లోగా వైరాగ్యం యాడ్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. కర్త నేను కాదు అని తెలుసు, కర్మ లేదు అని తెలుసు. మరి ఇదంతా జరుగుతుంది అంటే కేవలం ప్రకృతి వల్లనే జరుగుతుంది, మాయ వల్లనే మనకు కనిపిస్తుంది. బట్ నిజానికి ఇది ఏది లేదు, ప్రకృతి స్వభావం కాబట్టి అలా జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ స్వభావం ఏంటి? అమ్మో మేమైతే టచ్ చేయలేదండి, వాడుకుంటున్నాం పవర్ని. ఎట్లాగా? ఫ్యాన్ లాగా వాడుకుంటున్నాం, ఏసీలా వాడుకుంటున్నాం, ఫ్రిడ్జ్లా వాడుకుంటున్నాం, స్టవ్ లాగా వాడుకుంటున్నాం, గీజర్ లాగా వాడుకుంటున్నాం. బట్ దాన్ని టచ్ చేసి చూసారా? ఒకవేళ చేసిన పొరపాటున ఎప్పుడైనా చిన్న వైర్ తక్కువన దాని స్వభావం ఏంటి మనకు అర్థమైంది? షాక్, ఎలక్ట్రిసిటీ, కరెంట్ షాక్ కొడుతుంది. అయితే టచ్ చేస్తే దాన్ని షాక్ కొడుతుంది, దాని స్వభావం అది. ఓకే, ఇట్లా ప్రకృతి స్వభావం ఏంటి అని అంటే ఈ మనకు కనిపించే ప్రకృతి ఇదంతా మాయ, భగవంతుడు పంచభూతాలు ఇవన్నీ క్రియేట్ చేయడం. బట్ ఆత్మ స్వభావం ఏంటి? ఆనంద స్వరూపం. మనం ఇవి రెండు మిక్స్ చేసుకొని చూస్తూ ఉన్నాం అన్నమాట. మన ఇంట్లో ఒక బల్బు, దాని ఫిలమెంట్ ఫెయిల్ అయిపోయి బల్బు పగిలిపోయింది. ఏం చేస్తాం? వేరే బల్బ్ తీసుకొచ్చి పెడతాం. అయ్యో అయిపోయిందండి మా ఇంట్లో, ఇంకా కరెంట్ రాదండి, మొత్తం మాకు ఎలక్ట్రిసిటీ లేదండి అని ఏడుస్తామా? నో, మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో వస్తూనే ఉంటుంది, దాని నేచర్ అది ఇస్తూనే ఉంటుంది. మనం బయట ఫిలమెంట్స్ మారుస్తాం. రెండింటిని కలపొద్దు. కలిపితే పిచ్చి నీకు తెలీదా, ఫస్ట్ టైం ఇదేమన్నా, వేరే బల్బ్ పెట్టేసుకో, వేరే ఫ్యాన్ పెట్టేసుకో, ఏదో కరెక్షన్ లూజ్ ఉంది అని అనుకో. సేమ్ అట్లానే ఈ ప్రకృతితో కూడుకున్న శరీరం, పంచభౌతిక శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా జడం. బట్ దీనికి అతీతమైన ఉంది ఆత్మ ఏదైతే ఉందో అది చైతన్యం, అది శాశ్వతం. ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి కంప్లీట్ హ్యాపీనెస్లో ఉన్నాడు. ఏ పని చేయకున్నా కూడా సంబంధం లేదు, అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏ పని చేయకుండా ఎట్లా సంతోషంగా ఉంటారు అని అంటే, కరెంట్ యొక్క నేచర్ ఎలక్ట్రిక్ షాక్ ఎట్లయితే ఇస్తుందో దాని యొక్క నేచర్ ఏదైతే ఉందో, అగ్ని యొక్క స్వభావం వేడి ఎట్లయితే ఉందో, ఆత్మ యొక్క స్వభావం ఆనందం, మన ప్రపంచం యొక్క స్వభావం దుఃఖం. సింపుల్. సో ఇప్పుడు ఎవరి స్వభావం వైపు ఎవరు వెళ్తారు అనేది మన సాధన. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ శ్లోకాస్లో ఏం చెప్తున్నాడు, మరి దీన్ని దాటగలుగుతామా ఏంటిది అనేది ఒకసారి చదివి చూద్దాము. 15th శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం, నాదత్తే కస్యచిత్ పాపం, నచైవ సుకృతం విభుః, నచైవ సుకృతం విభుః, అజ్ఞానేనావృతం జ్ఞానం, అజ్ఞానేనావృతం జ్ఞానం, తేన ముహ్యంతి జంతవః. తేన ముహ్యంతి జంతవః.
ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు క్లియర్గా, ఏంటంటే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. విభుః భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఎవరిదైనా పాపం కానీ పుణ్యం కానీ తీసుకోడు. ఓకే, యూనో అమ్మో నేను తప్పు చేసిన భగవంతుని ప్రార్థించేసిన ఇంక నా పాపం అట్లా కాదు. పాపం కానీ పుణ్యం కానీ తీసుకోవడం భగవంతుడి పని కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనకున్న ఇగ్నోరెన్స్ వల్ల, అజ్ఞానం వల్ల మన జ్ఞానం ఆవరింపబడి ఉంది. నాకు అనుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి ఉంది, బట్ వాళ్ళ వాళ్ళ సంస్కారాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత నాలెడ్జ్ కవర్ అయిపోయింది. ఇక్కడ అది గుర్తించాలన్నమాట. కరెంట్ స్వభావం షాక్ కొట్టడం, ముట్టుకోవాలా ముట్టుకోద్దా మన చేతిలో ఉంది. అందరికీ తెలుసు కరెంట్ షాక్ కొడుతుంది, బట్ స్టిల్ కొంతమంది వెళ్ళి టచ్ చేస్తారు. ఏదో ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఏదో ఒకటి చేసి వస్తుంది. ఫైర్ కాలుతుందని తెలుసు, బట్ మనం స్టిల్ ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తాం. సేమ్ ఇట్లానే మనకి సుఖ ప్రారంధం ఇవ్వాలా, దుఃఖ ప్రారంధం ఇవ్వాలా, ఏం వాసనలు ఇవ్వాలి అనేది భగవంతుడి చేతిలో లేదు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, మరి అందరు సమానమైనప్పుడు దేవుడు ఎందుకండి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, ఆయనకి ఏమన్నా కొంచెం మెంటనా ఇట్లాగా అనుకుంటూ ఉంటాం అనమాట. మనకి మనం యూనో ఇంకా డిస్కరేజ్ చేసుకుంటుంటాము. ఇది అందరూ సమానమే, ఆయన దృష్టిలో అందరు సమానమే, బట్ మనం దీన్ని వాడుకునే విధానం ఉంది చూడండి, అది మనం డిఫరెంట్గా వాడేసుకుంటాం. మనమే ఏం వాసనాస్ క్రియేట్ చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంది. సో వాసనాలు ఎక్కువ అయిపోతే, అజ్ఞానం ఎక్కువ అయిపోతే, ఇగ్నోరెన్స్ ఎక్కువ అయిపోతే ఉన్న రియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి దూరం అయిపోతుంది. ఇది మనం క్రియేట్ చేసుకున్న వాసనాస్ వల్ల మనం నిజానికి దూరం అయిపోతున్న విధానం అనే దాన్ని చెప్తున్నారన్నమాట. అందుకే నాధత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. ఆ విభు ఎవరైతే ఉన్నారో పాపం కానీ పుణ్యం కానీ, సుకృతం అంటే మంచి కృతం, మంచి కర్మలు, అది మనకి ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు, మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, దీని గురించి ఇంక ఎక్స్ప్లెనేషన్ రేపు చూద్దాం, బట్ మీరు కూడా ఆలోచించండి. ఓకే, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.